శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఈ రాశిలో కేతుగ్రహ సంచారం, వ్యయస్థానంలో రవి గురుగ్రహ సంచారం, లాభస్థానంలో బుధుడు, దశమ స్థానంలో కుజుడు. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కొన్ని అంశాలు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో, ముడి పడక, ముందుకు వెళ్ళక, ఎటు తేలక ఉన్నటువంటి వ్యవహారాలు కావచ్చు, స్థిరాస్తికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మీ కుటుంబ విషయాలు కావచ్చు, ఇందులో కాస్తంత పురోగతి ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు మళ్ళీ చేసేటువంటి పునర్ప్రయత్నాల ద్వారా మంచి జరిగే అవకాశం మరింతగా పెరుగుతుంది. సెల్ఫ్ డెవలప్మెంట్ నిమిత్తం కొన్ని చదువుకోవాలని చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సుదీర్ఘ కాలంగా కొంతమందితోటి ఉన్నటువంటి వైరము, మనస్పర్ధలు, మిస్కమ్యూనికేషను అవన్నీ కూడా మళ్ళీ సెట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే పరిష్కార దిశకు చేరుకుంటాయి. అంటే అప్పుడు ఆ మనిషిని ఒక రకంగా అనుకోవడము, అవి మీరు అనుకున్నది అబద్ధము, అవాస్తవము అని ఇప్పుడు తెలుసుకోవడము, మళ్ళీ తిరిగి చేసే ప్రయత్నాలు కలుపుకోవాలని, సంబంధాలు కలుపుకోవడం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఈ వారం పరిహారం: ప్రతి శనివారం శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించడం కోసం అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. మెడలో కాలభైరవ రూపుని ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార నిమిత్తం చేసే కొత్త ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. టీవీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5.